హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనుంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఇప్పుడు మనం రాజా సాబ్ ప్రీమియర్ షోకి బయలుదేరుతున్నాం. ఈరోజు 9కి ప్రీమియర్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో తొందరగా థియేటర్కి వెళ్ళాలి. నా వీడియోస్ ఆల్రెడీ ముందు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను రివ్యూ ఎలా ఇస్తారంటే, నేను అందరిలాగా బొక్కలు ఎతకడానికి అయితే సినిమా థియేటర్కి వెళ్ళను. ఒక కామన్ ఆడియన్గా థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాత్రమే నేను మీకు చెప్తాను. సో ఎవరైనా ప్రభాస్ అన్న నెగిటివ్ ఫ్యాన్స్ వచ్చేసి ఏమైనా బొక్కలు ఎదుగుదామని వస్తే మాత్రం ఈ వీడియోలో మీకు దొరకడం కష్టమే. జెన్యున్ గానే చెప్తాను. ఏమన్నా మైనస్ పాయింట్లు ఉంటే అలా అని చెప్పేసి అందరిలాగా నెగిటివిటీ మీద అయితే ఈ వీడియో ఉండదు. సో జెన్యున్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. మనం సినిమా చూసి మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో మొత్తానికి మన రాజా సాబ్ ప్రీమియర్ అయితే చూడటం జరిగింది. సో నేను ఎక్కువ ల్యాగ్ లేకుండా మీకు చాలా క్రిస్ప్గా చెప్పేస్తాను. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ తీసేసి ట్రిమ్ చేసి పెడితే మధ్యలో పార్ట్ అంతా నాకు బాగా నచ్చింది. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ప్రభాస్ అన్న ఎంట్రీ కొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించేసింది. అండ్ క్లైమాక్స్లో చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా క్లైమాక్స్లో ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టయితే బాగుండు అనిపించింది. సో మీకు ముందే నెగిటివ్ పాయింట్లు చెప్పేస్తున్నాను. ఇక ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే, మన ప్రభాస్ అన్నని చాలా రోజుల తర్వాత ఇంత గ్లామర్గా, ఇంత ఎనర్జెటిక్గా చూసాము. అఫ్ కోర్స్ వాయిస్ మనోడిది ఈ మధ్య కొంచెం లైన్ లాగా, ఒక సింహం వాయిస్ లాగా మారిపోయిందండి. దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఆ లుక్స్, మనోడు చాలా రోజుల తర్వాత చేసిన ఆ రొమాంటిక్ కామెడీ యాక్టింగ్ కానీ, సో ఇన్నాళ్ళు మిస్ అయ్యింది మనం ఈ సినిమాలో బాగానే కవర్ చేశారు. డైరెక్టర్కే ఇచ్చుకోవచ్చు క్రెడిట్. ఫస్ట్ అన్నని అట్లా చూపించినందుకు మనోడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకున్నట్లయితే ఇంకా బాగుండి అనిపించేసింది. హీరోయిన్స్ అంటారా, వాళ్ళని మొత్తం గ్లామర్ కోసమనే కాకుండా వాళ్ళకు కూడా కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమాలో. ఎందుకంటే కథలో కూడా కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి చెప్పాలంటే, మనోడికి ఈ సినిమాలో గత 2-3 సినిమాల కంటే కూడా ఎక్కువ యాక్టింగ్ చేసే స్కోప్ ఉంది. అంటే ఇక ఆల్మోస్ట్ నవరసాలు కుదిరినాయి అనమాట ఈ కథలో. ఆ నవరసాలు నాకు బాగా ఎంజాయ్ చేసింది అయితే సెకండ్ హాఫ్లో మనోడి కామెడీ సీన్స్, హర్రర్ సీన్స్. అసలు ప్రభాస్ అన్న హర్రర్ సీన్ ఎట్లా చేస్తాడా అని వెయిట్ చేసే వాళ్ళకైతే ఆ సీన్స్లో చాలా బాగా చేశాడని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ చెప్పే కదా, ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ అన్న ఎంట్రీ కొంచెం బాగా రాసుకున్నట్లయితే బాగుండేది. అదంతా కొంచెం ఒక 10 to 15 minutes హడావిడిగా అయిపోయినట్లు ఉంటుంది. ఆబ్వియస్లీ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి, క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ గ్యాప్ని వాడుకోవాలి. అది రొటీన్గానే అనిపిస్తుంది. ఎందుకంటే టిపికల్ హారర్ జానర్లో వచ్చే మూవీస్ అన్నీ ఇలానే ఉంటాయి. అండ్ స్టోరీ విషయానికి వస్తే మరీ సూపర్ ఎగ్జైటెడ్ స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ ప్రభాస్ అన్న మన సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో చెప్పేశాడు, వీళ్ళు బయట నుంచి వచ్చే విలన్స్ ఏం కాదు, విత్ ఇన్ ద ఫ్యామిలీ, అంటే వాళ్ళ తాతే విలను ఈ సినిమాలో. అది ఆల్రెడీ సినిమాకి ముందే చెప్పాడు. సో నేను రివీల్ చేయడానికి ఏం లేదు. హీరోయిన్స్ విషయానికి వస్తే, మనకి రాధేశ్యామ్లో పనిచేసిన అమ్మాయి పేరు గుర్తులేదు. అమ్మాయి కాకుండా నిధి అగర్వాల్ అండ్ మాళవిక సంథింగ్. సో వాళ్ళిద్దరికి, నిధి అగర్వాల్కి అండ్ మాళవికకి ఎక్కువ స్కోప్ ఉంది. సో పేర్లు రాంగ్ అయితే పట్టుకోమాకండి, మర్చిపోయాను. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ గురించి, ఇలాంటి టెక్నికల్ విషయాల గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఏమంటారు, హాలీవుడ్ డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయి వాటి గురించి మాట్లాడుతున్నారు. సో ఏజ్ ఏ కామన్ ఆడియన్గా అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ కథలోకి మనం తీసుకెళ్తే ఏమంటారు, ఫోన్తో వీడియో తీసినా కూడా రిలేట్ అవుతాము. సో నేను వాటి గురించి పెద్దగా మాట్లాడను. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, తమన్ అన్న హారర్ జోనర్స్కి కొంచెం బాగానే కొడతాడు, అది కనిపించింది. కొంచెం హాలీవుడ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ట్రై చేశాడు. అండ్ కొన్ని హారర్ సీన్స్లు కూడా బాగానే అనిపించింది. సాంగ్స్ అయితే పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన సాంగ్స్ ఏం కాదు, కానీ థియేటర్లో చూసేటప్పుడైతే నాకు బాగానే ఉన్నాయి అనిపించింది సాంగ్స్. ముఖ్యంగా నిధి అగర్వాల్ సాంగ్ 2 times వస్తుంది. బట్ 2 times వచ్చినా కూడా అది నాకు బోర్ అనిపించలేదు. కొంచెం విజువల్ అయితే బాగానే అనిపించింది. ఇక నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే, కొన్ని చోట్ల ప్రభాస్ అన్న చూస్తుంటే ఏమంటారు, భలే ముచ్చటేసింది అనమాట. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక కామెడీ టైమింగ్తో అట్లా చేయటం. సో నేను దానికోసం అయితే, ప్రభాస్ అన్న కోసం అయితే థియేటర్లో ఖచ్చితంగా చూడొచ్చు. ఇక మిగతా వాళ్ళు, జనరల్ ఆడియన్స్ ఎందుకు చూడాలంటే, కిడ్స్కి నచ్చే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. పిల్లలతో పాటు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఇక చెప్పే కదా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సంగతి వదిలేసి జస్ట్ ప్రభాస్ లుక్స్ని అండ్ ఆ కామెడీని, అక్కడక్కడ వచ్చే మంచి మంచి హారర్ సీన్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్కి వెళ్ళొచ్చు. సో మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆబ్వియస్లీ ట్రైలర్ చూసినప్పుడు నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవులేండి. అందుకనే నాకు థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు కొంచెం బాగానే అనిపించింది. నేను నా ఒపీనియన్ రుద్దట్లేదుగా, నాకు ఎందుకు క్లైమాక్స్ మీద యునానిమస్గా, అంటే కొంచెం పెద్దవాళ్ళకి ఇది ఎలా వెళ్తుందో నేను కూడా చెప్పలేను, నేను జడ్జ్ చేయలేను కాబట్టి. సో మీరు ఎవరన్నా రాజా సాబ్
ఫ్యాన్స్ లేకపోతే జనరల్ ఆడియన్స్ ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో ఇప్పటికైతే ఇదే సంగతులు. చూద్దాం సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇంకెన్ని చూస్తాను. మీకు నా ఛానల్ అప్డేట్స్ తొందరగా రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.